శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంద్రేషమూర్జం గుహాన ధేనుర్వాక్ అస్మాన్ ఉపసుష్టుతైతో అయం ముహూర్తః సుముహూర్తోస్తు. సప్తమి గతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్రా సఖాయ సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచీ. గౌరీ నిమాయ సమిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవిషీ సహస్రాక్షరా పరమే వ్యోమం. సభకు ఆశీర్వచనము. చాలా గొప్ప సన్నివేశం ఈరోజు. శ్రావణ మాసము, శ్రావణ శుద్ధ ద్వితీయ. తెలుగులో మనము ద్వితీయను విధియ అని అంటాము. ఈరోజు ఈ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళికి భోగరాజు భార్గవీదేవి గారు వ్యాఖ్యానము వ్రాయడము చాలా అవసరమైనది. ఎందుకంటే అందరూ ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః అని చాలా మందికి నోటికి వచ్చి చెబుతూ ఉంటారు. కానీ విశేషార్థాలు తెలిసి అమ్మవారి నామాలతో పూజ చేస్తే ఎక్కువ ఫలం. అందువల్ల వారు ఈ పని చెయ్యటం చాలా సముచితమైనది. నిజానికి వారితో ఉన్న పరిచయము అని వ్యాఖ్యాత్రి ఆమె అన్నారు. నాకు భార్గవీదేవి గారితో నిజానికి పరిచయం లేదు. వారు నేను సభకు రావాలని, ఈ ఆవిష్కరణ చెయ్యాలని అడిగినప్పుడు అప్పుడు వీరెవరు అని నేను తెలుసుకున్నాను. ఆ వ్రాసిన పుస్తకం చదివాను, ఎలా రాశారు అని. దానికి ముందు వారు పిల్లల పెంపకం, ఇది చాలా ముఖ్యమైన అంశం. పిల్లల్ని పెంచటం అన్నది ఏ దేశంలోనైనా, ఏ దేశవాసులకైనా అవసరం. మన దేశం వాళ్ళకి ఇంకా చాలా ముఖ్యం. అటువంటిది ఆ రచన చేశారు. తర్వాత వారు జ్యోతిష్ శాస్త్రంలో చాలా ప్రవీణురాలు. ఇవాళ పెట్టిన ముహూర్తం కూడా చాలా బాగుంది. వారి యొక్క జ్యోతిర్విద్యా వైషధ్యానికి ఇది ఒక మంచి కారణం అనిపించినది నాకు. ఎందుకంటే ఇవాళ కలిసి వచ్చింది కూడా ఆమెకు. అందరికీ జ్యోతిష్ శాస్త్రములో 2వ స్థానం, మొదటిది తను, 2 ధన అన్నారు, 3 విక్రమ, 4 గృహ, ఇలా మారుతూ ఉంటుంది. ఇలా ఈ 2వది ధనస్థానము, 2వ స్థానము జ్యోతిష్ శాస్త్రంలో 2వ ఇల్లు. అలాగే ఇవాళ విధియ ద్వితీయ, ఇది శ్రావణ శుద్ధ ద్వితీయ, శుక్రవారం రావటము. శ్రావణ శుక్రవారం రావడం మహాలక్ష్మి సన్నిధానము. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కుదిరినది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కూడా ఆమె చాలా ప్రవీణురాలు ఆ అంశంలో. అందరూ జ్యోతిష్ శాస్త్రంలో ఇవాళ తెలుగు విశ్వవిద్యాలయం వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఎంఏ పిహెచ్డీలు ఉంటారు చాలా మంది. కానీ నాడీ మండలమునకు పట్టేటట్లుగా విద్యను చదువుకోవటం అన్నది వేరు. విద్య చదువుకుంటే వచ్చేది వేరు, మనం సాధిస్తే వచ్చేది వేరు. నేను అనుకుంటాను భార్గవీదేవి గారు సహజంగా భార్గవీలో కజనని క్షీరసాగర కన్యక అని, భార్గవి అంటే మహాలక్ష్మీదేవి పేరు ఆమెది. చాలా సార్థకమైన పేరు. భర్త కూడా లక్ష్మీ నరసింహారావు గారు, వెంకట లక్ష్మీ నరసింహారావు గారు. వాళ్ళిద్దరికీ అలా కుదిరింది. 2 దంపతులు వచ్చారు నన్ను పిలవడానికి. చాలా సంతోషించాను. వాళ్ళ ఆమెకు నా మీద ఇంత భక్తి ప్రపత్తులున్నాయని నాకు నిజంగా తెలియదు. వారికి పూర్ణ ఆశీర్వచనం ఆ దంపతులకు. నేను ఇప్పుడే చూస్తున్నాను. అంత పెద్ద బరువైన మాలలు వేసుకున్నాను కానీ చాలా అరుదు. అప్పుడప్పుడే అంత పెద్ద మాలలు ఇవాళ అంత పెద్ద పుష్పమాల అమ్మవారికి సమర్పించినట్లుగా సమర్పించారు వారు. వారికి ఆ పుష్పమాలలో ఎన్ని రేకులున్నాయో అన్ని వైభవాలు కలగాలని ఆ దంపతులను నేను
ఆశీర్వదిస్తున్నాను. చప్పట్లు కొట్టండి మంచిగా. అంటే అందులో పూర్వీకుల్లో మీ భాగం కూడా వస్తుంది మీకు చప్పట్లు కొట్టిన వాళ్ళు. ఇవాళ వేదిక చాలా పరిపూర్ణమైన వేదిక. చాలా మంది మహనీయులందరినీ ఆమె తెలుసుకున్నారు. ఏదో ఒక విధంగా ఆమెకు రచనయే కాదు, చాలా సహజమే. ఎంత పెద్ద సభ పెట్టినా కూడా మనం ఇక్కడి నుంచే చూద్దాంలే అని అలాంటి అలవాట్లు వచ్చాయి ప్రపంచానికి. ఇవాళ డాక్టర్ రేవేరి అనంత పద్మనాభరావు గారు నాకు చాలా సన్నిహితులు. వారు సాహిత్యంలో ఉంటూ అవధానిగా చాలా, ఆయన కూడా గొప్ప అవధాని. అలాగే చాలా దూరదర్శన్ లో సర్వోన్నతమైన చాలా ఉచ్చ స్థాయిలో పదవిని నిర్వహించినటువంటి వ్యక్తి పద్మనాభరావు గారు. అలాగే విఎన్ ఆదిత్య గారు. ఆదిత్య వాళ్ళ బాబాయ్ నా అవధానంలో చాలా ముఖ్యంగా ఆయన నా చాలా అవధానాలకు ఆయన అందులో ప్రధానమైన కార్యకర్తగా ఉన్నారు. వారి తండ్రి గారు, అవును వారి తండ్రి గారు మా అబ్బాయి ఇలా అని చెప్తూ ఉండేవారు ఎప్పుడు నాకు. అందువల్ల వారు, అదేవిధంగా ఇవాళ దాడి విశ్వేశ్వర్ గారు, రవణం స్వామినాయుడు గారు, మరి చిరంజీవి హెడ్ బ్యాంక్. ఇవాళ రక్తం అన్నది ఎంత ప్రధానమో, అందరికీ జీవఘాతుడు రక్తం, అటువంటిది చిరంజీవి గారు తలపెట్టడము, దానికి ఆయన ముఖ్య కార్యనిర్వహణాధికారి గారుగా ఉండటము చాలా విశేషము. ఉలగం చిన్నారాయణ గారు, హరినాథ్ గారు ఇందాక వచ్చి పరిచయం చేసుకున్నారు. ఈ ధర్మ ప్రచార పరిషత్తుకు నేను అదనపు కార్యదర్శిగా చేశాను. నేను అప్పుడు ఈ ఆర్గనైజర్లందరినీ ఇలా పర్మనెంట్ చేయాలి ఇది అని ఆనాడు అంతా సంకల్పించాం. ఇప్పుడు అవన్నీ సుస్థితిని పొంది ఉంటాయని నేను అనుకుంటూ ఉన్నాను. మహేష్ బాబు గారు, శ్రీనివాస్ గారు, నరసింహారావు గారు, ఇంకా ఎవరెవరు వచ్చారో ఎవరు రాలేదో మహనీయులందరికీ కూడా ఆశీర్వచనము. సభా సరస్వతికి నమస్కారం అని మొదలు పెడతాము, కానీ సభలో ఉన్న సరస్వతి అపర సరస్వతికి నమస్కారం అని చెప్పి సభ ప్రారంభిస్తాను. నేను అనుకున్నది మాట్లాడాలనేది, నేను గురువు గారి స్పీచ్ తర్వాత చిన్న ధర్మ సందేహంలో పడ్డాను. మాట్లాడకుండా ఉంటే గౌరవం అని చెప్పారు ఆయన. అప్పటి నుంచి ఏం మాట్లాడాలన్నది. అయితే నాకంటే ముందర ఇవాళ ఈ సభలో ఖచ్చితంగా వద్దామని ఎంతో ప్రయత్నం చేసి అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా శ్రీ తనికెళ్ళ భరణి గారు, ప్రముఖ నటులు, రచయిత, ఆయన ఈ పుస్తకం గురించి రచయిత్రి శ్రీమతి భోజరాజు భార్గవి గారి గురించి ఆయన ఒక శుభాభినందనలు పంపించారు. మీ అనుమతితో నేను అది ప్లే చేస్తాను. అందరికీ నమస్కారం. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి భాష్య పుస్తకావిష్కరణ మహోత్సవం వల్ల భాష్యకర్త శ్రీమతి భార్గవి దేవి భోజరాజు. ఆవిడ ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త. అయితే విశేషం ఏంటంటే ఇవాళ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపరశరావు గారు, అలాగే రేవూరు అనంత పద్మనాభరావు గారు, సోదరుడు విఎన్ ఆదిత్య, అలా చాలా మంది పెద్దలు ఇవాళ పుస్తకావిష్కరణ సభలో ఉన్నారు. చాలా సంతోషం. అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను. ఆ కార్యక్రమం విజయవంతం జరగాలంటే ఇవాళ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి గురించి కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ధన కనుక వస్తు వాహనాలు సమకూరాలని ఆ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ శుభం భూయాత్. శివోహం. సభావేదికి ముఖ్య అతిథిగా చేసిన బ్రహ్మశ్రీ పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపరశర్మ గారికి, వేదిక మీద ఆశీర్వైన ఎందరో పెద్దలు, అదేవిధంగా ఎదురుగుండా కూర్చున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం, అదేవిధంగా ఈనాటి సభలో పాల్గొనే అదృష్టం రావటం ముందుగా మా చాణక్యకు ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తర శతనామావళి భాష్య పుస్తక ఆవిష్కరణ శ్రీ నాగపల్లి శర్మ గారు అందరికీ హస్తాలు చదివినందుకు వాళ్ళ ఆవిష్కరించడం చాలా విశేషంగా భావిస్తూ, గతంలో
శ్రీమతి భారతీదేవి గారు ఒక పుస్తకం రాసి ఎంతో విజయవంతం అయింది. ఎందరికో ఆ పుస్తకం ఆవశ్యకత అయ్యింది ఆ రోజుల్లో. ఈ రోజు కూడా ఇప్పుడు ఆల్రెడీ అందరూ పెద్దలు మాట్లాడుతున్నారు ఆ పుస్తకంలో ఉన్న గొప్పతనాన్ని. అది అందరికీ మనకు అందుబాటులోకి రావాలని, అందరూ ఈ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పుస్తకం కూడా బాగా విజయవంతం కావాలని, శ్రీమతి భారతీదేవి గారి ద్వారా మరిన్ని పుస్తకాలు ఆవిష్కరింపబడాలని వారిని కోరుతూ, అదేవిధంగా ఆవిడ ప్రముఖ జ్యోతిష్యురాలు, వారు ఎంత గొప్పవారంటే ఎక్కడ కూడా తప్పు చెప్పరు. ఆవిడ ఏం చెప్పినా అన్ని నిజాలు చెప్తారు. చాలా గొప్పగా జ్యోతిష్యం చెప్తారు. చాలా పండితురాలు ఆవిడ. వారి కుటుంబం బాగుండాలని, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వారిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయ చిరంజీవి. అందరికీ నమస్కారం. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి భాష్యం. ఇందులో పిల్లల పెంపకం అనే విషయం చాలా ముఖ్యమైనది. తర్వాత ఈ పుస్తకం చదివిన వాళ్ళ ఇంట్లో డబ్బుకు ఏ విధమైన కొరత లేకుండా వెళ్ళవెళ్ళినా వాళ్ళకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. భగవద్గీతలో తనను తాను ఉద్ధరించుకోకపోతే జీవితం వ్యర్థమే అని భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆత్మైరహ్యాత్మనో బంధు ఆత్మైరవిపురాత్మనః. తనను తాను ఉద్ధరించుకోవాలి, తను చేసే కర్మను సక్రమంగా కరెక్ట్ గా చేయాలని స్పష్టంగా చెప్తున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు భార్గవ్ గారు ఇంకా చాలా చేయాలి. సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. బ్రహ్మశ్రీ నాగపణి శర్మ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నాగపణి శర్మ గారు ఒక మాట చెప్పారు, పోతన పద్యాలు ఒకటి రెండైనా రాకపోతే వాడు తెలివివాడు కాదు అని చెప్పి. ఈ భార్గవ్ గారు అనేక రకాలైనటువంటి అంతర్ముఖీనమైనటువంటి వేదాంత చర్చల దాకా ఆధ్యాత్మిక స్పర్శతో ఈ వ్యాఖ్యానాన్ని వ్రాసారాయన. ఆమె ముఖ్యంగా చంద్ర వదనాయ నమః, చంద్రాయ నమః, చంద్ర సహోదర్యై నమః, చంద్ర రూపాయ నమః అని 58 నుంచి 61 ఈ 5ంటికి కూడా ఒక విశేషమైనటువంటి వ్యాఖ్య వారు చేశారు. ఈమె క్షీరసాగర మదనం గురించినటువంటి వ్యాఖ్య కూడా చాలా అద్భుతంగా భార్గవ్ గారు చేశారు. ఆమె స్వయంగా ఆధ్యాత్మికంగా తెలుసు, వాడు పురాణాలతో సంధించిన వారు కావటం వల్ల పోతన భాగవతాన్ని ఆమె రగడించుకున్నారు అని దానికి అయ్యా శర్మ గారు మీరు అన్నట్టుగానే పోతన గారు ఆ లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించిందో ఓ చిన్న కంద పద్యంలో చెప్పారు. తొలుకారు మెరుగు కైవడి తల తలమని నేను నిరవ దగదగమనుచు కలుమలన్నీ చూపుల చెరువు మొదలు పెంకి సిరిపుట్టు. భార్గవ్ గారు మరొక గొప్ప విశేషం, ఒక అష్టకం రాశారు. మనకు పాత రోజుల్లో జనార్దనాష్టకం ఉండేది. సిరిలు చిన్న బసమి బంగారు జిలుగు దుప్పటి జారగా చరణ పద్మము మీద దేహము చంద్రకాంతులు దేరగా ఇరుగు చూపగవచ్చున్నావు మోహన కురికి మీదగా దాని జమర్దన కందుకు జమర్దన. ఆ శైలిలోనే ఈయన వరలక్ష్మీదేవి మీద ఒక అష్టకంలో ఒక పద్యం, పాల సముద్రపు తనయవి భార్గవి పంకజవాసిని, ఆమె పేరు కూడా వచ్చేటట్టు చూసుకున్నారు. భార్గవి పంకజవాసిని సమ్మతి కందుల భాషిని మంగళ తేజిని మృదు మధు భాషిని మధురమయే రోగ నివారిణి కల్మషవాసిని సుస్వర రంజని మధుర జతే జయ జయ హే వరలక్ష్మీదేవి మనసా శిరసా నమస్తుతే. చలో. వేదిక మీద ఆశయంలో ఉన్న బ్రహ్మశ్రీ నాగపణి శర్మ గారికి, ఇతర పెద్దలు అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ, కింద ఉన్న వారికి కూడా స్వామివారి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్షం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జీవనాన్ని గడుపుతూ ఒకసారి గత 3 సంవత్సరాల క్రితమేమో అనుకుంటాను, భార్గవదేవి గారు మన 4 ఏళ్ల క్రితం టీటీడీ హిమాయత్ నగర్ లో ఉన్న బాలాజీలో ఉన్న ఆఫీస్ కి వచ్చి నన్ను కలవడం జరిగింది.
అయితే ఆనాడు వచ్చినటువంటి విషయం వేరు, వాళ్ళు కోరింది వేరు. కానీ స్వామివారు ఏ రూపంలో ఎవరిని ఎక్కడ తన సేవలో నియోగించుకుంటారనేది నేను ఇప్పుడు ఆలోచిస్తే, అప్పుడు ఏదో బుక్ ని ప్రింటింగ్ చేయడం కోసము టీటీడీ నుండి ఏదైనా ఒక స్కీమ్ ఉన్నది, కొత్తగా బుక్స్ రాసిన వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేయడం కోసం. అది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని వచ్చారు. అయితే ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు స్వామివారి సన్నిధిలో చక్కగా ప్రవచనాలను ఇస్తూ ఇటు జ్యోతిష్యం, భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథాల నుండి మంచి విషయాల్ని ఇటు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ, హిమాయత్ నగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ వారు స్వామివారి కృపకి పాత్రలు అవుతున్నారు. ఇంతటి చక్కనైనటువంటి మహాలక్ష్మి అష్టోత్తర శతనామ వ్యాఖ్యానం నాకు మొట్టమొదట ఇలా ఉంది, మనం ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. మీరు కూడా ఉండాలి. బ్రహ్మశ్రీ మాడుగుల నాగమణి శర్మ గారు చేతుల మీద ఇది జరుగుతుందంటే, నేను అడిగిన క్వశ్చన్, అమ్మా గతంలో మనం చూసాం లలిత సహస్రనామ కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, ఇవన్నీ కూడా మహానుభావులైనటువంటి వాళ్ళు ఎంతో మంది భాష్యం లోకానికి మనకందరికీ కూడా శంకరాచార్యులు లాంటి మహనీయులైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఇచ్చారు. మరి ఈ స్తోత్రానికి ఎవరైనా అలాంటి వ్యాఖ్యానం భాష్యం చేసిందా అని అడిగాను. సార్ ఇంతవరకు తెలియదు, బహుశా అమ్మవారు నా చేత ఈ పవిత్రమైన కార్యాలను నిర్వహింపజేస్తున్నారేమో అని సమాధానం ఇచ్చారు. నిజంగానే అంత చక్కగా ఈ గ్రంథం ఈ సరళమైనటువంటి వ్యాఖ్యానముతో మనం ఒకసారి శంకరాచార్యులు ఈ స్తోత్రాలకి ఉన్నటువంటి చదివితే ఆనాటి కాలానికి తగినటువంటి భాష పద విన్యాసం అందులో కనిపిస్తుంది. దానికి మళ్ళీ మనం డిక్షనరీ చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఈనాడు భార్గవదేవి గారు అందించినటువంటి భాష్యం ఇంకా అవసరం లేదు. ఎవరైనా సరే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఈ రోజు మన ఇంట్లో పిల్లలకి చదువు రావడం లేదు తెలుగు చదవడానికి, అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఒకసారి ఇందులో తీసుకొని అవగాహన చేసుకుని తన జీవితంలో అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అయ్యేటువంటి విధంగా ఉందని తెలియజేస్తూ, వాదన శాసనంలో సృజయింప ఉత్తంపరుడు భవ సోముడు భాస్కరుడు వెలయింప అంటూ చక్కగా చెప్తారనమాట. వాదన శాసనం అంటే నన్నయ్య, కుండలీంద్రుడు తిక్కన మహాకవి, సోముడు, భాస్కరుడు లాంటి వాళ్ళందరూ కూడా తెలుగు సాహిత్యాన్ని అద్భుతంగా మనకు అందించి వెళ్ళారు అని సాహితీ సభల్లో సాహితీవేత్తలు చెప్పినట్టు. మరి ఈనాడు మనకి ఆంధ్రలోకంలో గొప్పగా శతావధానం, సహస్రావధానం చేసినటువంటి వాళ్ళకి బ్రహ్మేంద్రులు లాంటి ముగ్గురు ఉన్నారు. వారిని ఒకే వేదిక పైన మనం యూట్యూబ్ లో చూసాం. నేను మాడుగుల నాగమణి శర్మ గారు, గరికపాటి గారు, మేనసాని మోహన్ గారు. మేము ప్రయత్నం చేశాం. భార్గవదేవి గారు, నేను మేనసాని మోహన్ గారు. మరొకసారి మనం అలాంటి సన్నివేశం మాడుగుల నాగమణి శర్మ గారు పక్కనే మేనసాని మోహన్ గారు, గరికపాటి గారు కూడా కూర్చుంటే ఆ సన్నివేశం కొప్పరపు కవుల దాంట్లోనేమో చూశాను ఆ వీడియో. నేను ఏ రోజు కూడా అలాంటి సన్నివేశం మరొకసారి ఇక్కడ వస్తే బాగుందని ప్రయత్నం చేశాను. కానీ అది మేడసాని మోహన్ గారు అక్కడ ఉన్నటువంటి టీటీడీలో చాలా అఫిషియల్ యాక్టివిటీస్ ఉన్నాయి కనుక రాలేకపోయారు. మరి వారికి కూడా ధన్యవాదాలు చేస్తూ, భార్గవదేవి గారికి చక్కగా మహాలక్ష్మి అమ్మవారు అలాగే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారు కూడా దివ్యమైన అనుగ్రహాన్ని ప్రసాదించాలని, ఇలాంటి ఎన్నో చేయాలని కోరుకుంటూ, మరొక విషయంలో మీరు ఫోన్ లో మాట్లాడిన వారితో నేను తర్వాత మాట్లాడతాను. దీన్ని ఇక్కడ చర్చించేటువంటి విషయం కాదు. 7 వాడ వెంకటరమణ గోవింద లక్ష్మీనాథ సమారంభ నాథయామున మధ్యమా సభా సరస్వతికి, ముఖ్యంగా మన ముఖ్య అతిథి నాగఫణి శర్మ గారికి వందనాలు. ఈరోజు ఈ సభలో పాల్గొనడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము ఉదయం నుంచి ఇప్పటిదాకా
గోదాదేవి యొక్క పుట్టినరోజు జరుపుకొని వస్తున్నాం ఇక్కడికి, డైరెక్ట్ ఇటే వచ్చాం. ఈరోజు చాలా విశేషం ఏంటంటే ఆముక్త మాల్యద తెలుసు కదా మీకు, తను ధరించి భగవంతునికి ఇస్తుంది అనమాట. ఆమె పుట్టినరోజు కూడాను అంత విశేషమైన దినమున ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించబడటం చాలా విశేషం. దాసుడు శ్రీ పరాశరభట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు ప్రేయసే. ఫస్ట్ లక్ష్మీ స్తోత్రానికి గాని విష్ణు సహస్రనామానికి గాని సంస్కృతంలో పరాశర భట్టర్ గారు వ్యాఖ్యానం చేశారు. దానిని వరంగల్లో ఉంటారు కవిశాబ్దిక కేసరి పరంపదించారు రఘునాథాచార్యులు, వారు అనువదించారు. మన పిఎన్ శేషన్ గారు కూడా నా గురువు గారికి 2 విధాలు వచ్చేసి చాలా వైభవంగా 2 ఆవృత్తులు పూర్తిస్తున్నామని చెప్పారు అన్నమాట. అంత వైభవమైంది. అయితే నేను కూడా సేవించుకున్న లక్ష్మీ అష్టోత్తరం, కానీ వీరు ఇప్పుడు ఇచ్చినది చాలా సింపుల్ గా ఉండేది. అది 10 కేజీలు ఉంటుంది ఒక్కడానికి, కొట్టే తెచ్చా అన్నట్టు. చాలా వైభవంగా ఉంది, చాలా ప్రభావంగా ఉంది. ఇది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏమంటారు, షార్ట్ అండ్ స్వీట్ అంటారు చూడండి, అలా ఉందన్నమాట. ఇంత వైభవం, డబ్బులు చాలా ఉంటాయి అందరికి, ఖర్చు పెట్టడం అందరి వల్ల కాదు. అందుకనే మనకు శేషప్ప అంటారు చూడండి, తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్ళిపోయేడు వెంబరాదు లక్షాధికారైన లవణమన్నము కాని మెరుగు బంగారంబు మృంగబోడు ఉపమార్జన చేసి విర్రవీగుడ కాని కూడబెట్టిన సన్నుకుడవబోడు చందుగా మరుగైన భూమిలో కలబెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకి తూరో దొరలకైనో తేన గింటి గలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా. ఈ దంపతులు ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఆ వెంకట నరసింహస్వామి గారు, అదేవిధంగా ఈ భార్గవి గారు. ఇంకా ఏంటంటే మనకు ఎన్నో రకాలుగా ఉంటాయి, రకరకాలు, కానీ ఈ ఆలోచన రావాలి. ఇప్పుడు స్వయంగా కష్టపడటం వేరు, వాళ్ళ డబ్బులు పెట్టాలి, పుస్తకం తయారు చేయాలి, సభను ఏర్పాటు చేయాలి, పెద్ద పెద్ద వాళ్ళని పిలవాలి, రిస్క్ తీసుకోవాలి. ఇది ధనముతో పాటు కొద్దిగా శారీరక శ్రమ కూడా అవసరమా. ఇదంతా దేని కొరకు? ఈ అందరినీ ఉద్ధరించడానికి అన్నట్టు. చెప్పారు కదా, ఎవరికి వాళ్ళు ఉద్ధరించబడాలి, తక్కువని కూడా ఉద్ధరించాలి. ఇప్పుడు తిరుపతిలో చేసి మనమే జనం కదా, పక్కలకు కూడా పెట్టుకుంటాం కదా, వారు పొందిన దాన్ని మనం ఇంకా నలుగురికి చెప్తే బాగుంటది అని. ఇది మన భారతీయత అనేది చాలా ముఖ్యమైనది. భారతీయత మనకు దక్షిణాన ఉన్న దివ్య ప్రబంధాలైనా, అదేవిధంగా మన వేదమైన చెప్పేది అదే. ఈరోజు ఆండాల్ త్రినక్షత్రం ఎంతో వైభవము. ఆ భూదేవి అంశమైన ఆండాల్ అవతరించడమే కాకుండా తన వ్రతాన్ని చేసి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనతోటి కూడా వ్రతాన్ని చేపిస్తుంది. ఇప్పుడు తిరుప్పావై వ్రతం అని మన డిసెంబర్ 16 జనవరి 14 వరకు అందరూ ఆచరిస్తూనే ఉంటారు. ఎంత అద్భుతం అండి. దాంట్లో అయ్యో మీరు అనుమతిస్తే ఒక పాశురం, ఒక్కటే నిమిషం. ఎందుకంటే నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ ప్రాజెక్టు నుంచి వచ్చాను. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ ప్రాజెక్టు యొక్క తిరుప్పావై ప్రవాచకుడిని. నేను వివిధ దేవాలయాల్లో 4 రోజులు ప్రవచనాలు చెప్తూ ఉంటాను అనమాట. అమ్మ చెప్పింది, అదే చెప్పింది, ఓం ఇయ్యలుగలంద ఉత్తమన్ పేర్పారి మంగళ నంబావైపు చాతి నీరాడినాయ్ தீயந்தி நாடெல்லாம் திங்கள் உம்மாறு பெய்து ஓம்பு பெரும் சென்னலோடு தோளுகளா தூங்குகளை கோவில் பொறி வந்து கண்படுப்பா தேங்காதே துக்கிருந்து சீத்த நிலை பத்து வாங்க குடம் நிறைக்கும் வல்கள் திரும்ப சுத்தல்
நீங்காத செல்வன் நிறைந்து ఏలోరంబావాయ్. ఇలాంటి ధర్మ కార్యాలు చేస్తూ ఇలాంటి వ్రతాలు ఇలాంటి నోములు ఇలాంటి యొక్క పారాయణాలు చేస్తూ ఉంటే కలియుగంలో నామ సంకీర్తన కావాల్సింది. ఈ ఉలగలందు అంటే ఈ వామనమూర్తి పెరిగినట్టు పంటలు పెరుగుతాయంట, మంచి సస్యం లభిస్తుందంట, మంచి మత్స్యాలు గాని మనకు ఎలాంటి దేశంలో ముమ్మారి పేరు నెలకు 3 వానలు. రామరాజ్యం అంటే అర్థమైంది, 9 రోజులు అంట 10 రోజులు వర్షం రావాలి, అది రామరాజ్యం అంటే. అలా కురుస్తాయంట. ఇలాంటి కార్యాలు చేయాలి మనం, ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించాలి. అనుకోకుండా పిలిచారు. నేనైతే అసలు ఈ సభకు వస్తానని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం అనుకోవాలి, ఈ అమ్మవారి అనుగ్రహం అనుకోవాలి. నేను అనుకోకుండా వచ్చా, అనుకోని అనిపించలేదు అనమాట. అంటే అతిగంటనే అంతే కదా, తిరిగి వార నక్షత్రం లేకుండా వచ్చేవాళ్ళు కదా, గెస్ట్ అయిపోయారు, రియల్ గెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా వారిని నేను టీవీలో మొట్టమొదటిసారిగా వాళ్ళని ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఆ సరస్వతి మాత అనుగ్రహము ఎంత బాగుందంటే మన తెలుగు వారికి తెలుగు యొక్క గొప్పతనం చెప్తే ఒళ్ళు పులకించిపోయింది అనమాట. వారు చెప్పిన వాటిని మనం తప్పకుండా పాటించాలి, వారు చెప్పినట్టు చక్కగా పద్యాలు నేర్చుకోవాలి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నాకు అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పాటిస్తున్నది. మాతృదేవ తల్లిని అప్పటి ఇప్పటిదాకా తల్లి ఈ సృష్టికి మూలం. ఏదైనా గర్భంగా పుట్టిన తల్లి అయినా సృష్టికర్తలు ఎవరైనా, తర్వాత తండ్రి, తర్వాత గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఈ సృష్టిలో ఎప్పటికీ కూడా మనము సుభిక్షంగా ఉన్నామంటే సద్గురువు యొక్క ఆశీర్వచనము. ఆ ఆశీర్వచనంలో మనకు వచ్చినట్టు మాడుగ జ్ఞానశర్మ గారి యొక్క ఆశీస్సులు, సరస్వతీ పుత్రులు, సరస్వతి బిడ్డలు, సరస్వతి వృత్తి బిడ్డలు. మొదటి పుస్తకము నేను తాండూరులో జన్మమిత్రుల రావణమేశ్వరరావు గారు, ఆయన మా కుటుంబానికి భార్గవి అన్నావు, భార్గవి నేను వస్తున్నానమ్మా తాండూరు, నీకు మా యొక్క ఆశీస్సులు, సరస్వతికి పుత్రుడుగా వారు ఆశీస్సులు ఇచ్చారు. ఇప్పుడు వారు కూడా కొన్ని కారణాల వల్ల వాళ్ళు కొన్ని ప్రతి రాలేకపోయినా కూడా చక్కటి ఆశీస్సులు ఇచ్చారు. ఏమైనా కూడా నాకు నేను ఆచరిస్తున్నది చదువులో తక్కువైనా చదువుకునే వాళ్ళంటే నాకు చాలా ప్రాణం. నా భార్య శ్రీమతి భారతీయ దేవరాజు, ఆమె దగ్గర నుంచి ఇప్పటికి చదువుకునేంత వరకు నేను ఆమెకు చదువుకి ప్రోత్సాహం ఇచ్చినటువంటి, ఆమెకు విధంగా సరస్వతీ దేవి యొక్క వాక్కు ఆమెకు రావడానికి ఆమె కృషి, ఆమె పట్టుదల, ఆమె దీక్ష, ఈ అన్నిటికీ నేను ఆమె ప్రతిరోజు ఆ సరస్వతీ వాక్కుతో ఆమె మీ అందరి యొక్క ఈ సదానందంగా వచ్చినట్టు అందరి యొక్క ఆశీర్వచనాలతో ఆమెకు మీ ఒక్కరి ఆశలతో చిన్న ఉన్నతను భారతీయ శ్రీమతి గ్రామ దేవతల మీద కూడా 20 మంది గ్రామ దేవతల మీద కూడా మొత్తం రెడీ చేశారు. ఒక 3 నెలల నుంచి మా ఊళ్ళో పుస్తకం వెళ్ళి ఇక్కడ వచ్చినందుకు నాగభర శర్మ గారు సద్గురువుల యొక్క వెళ్ళి వారు మేము స్వయంగా వెళ్ళి పదార్థాలను చేసి పిలుస్తాము, పేరు పేరుని అందరినీ పిలుస్తాము వచ్చి ఆ పుస్తక ఆవిష్కరణ కూడా మీరు దిగ్విజయంగా ఆ గ్రామ దేవతలు అంటే గ్రామ దేవతలే ఆ యొక్క ప్రతి గ్రామాన్ని రక్షించేటువంటి పాలకులు. అటువంటి అందరూ ఆశీర్వించడం ఉంటుంది. అందరికీ పేరు పేరున మా యొక్క భార్యాభర్తలను మనస్ఫూర్తిగా సరస్వతీ పుత్రులందరికీ ఉదయంగా నేను నమస్కరించుకుంటాను. సభాయే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమతే నమః. ఈరోజు నా అభ్యర్థులను మన్నించి ఈ సభకి ఇచ్చేసి నాకు చక్కటి ఆశీర్వచనాలు ఇచ్చి మా భార్యాభర్తలు ఇద్దరికి కూడా ప్రత్యేక ఆశీస్సులు ఇచ్చినటువంటి బ్రహ్మశ్రీ నాగపల్లి శర్మ గారికి, గురువు గారికి, అలాగే తాడూరు విశ్వేశ్వరరావు గారికి, రమణ స్వామిరెడ్డి గారికి, హరినాథ్ గారికి, ఉపేంద్ర స్వామి గారికి, రావు గారికి, ఆదిత్య గారికి, అలాగే చిన్నారాయణ గారికి నేను మనిషి పేరుతోనూ కృతజ్ఞతలు తెలియజెప్తున్నాను. తనికెళ్ళ భరణి గారు తన సందేశాన్ని పంపించారు, వారికి కూడా నా కృతజ్ఞతలు. అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. ఈ రోజుల్లో ఈ టీవీ మాధ్యమాలు ఎక్కువైతే ప్రతి వారికి ఇంట్లోనే ఎక్కడెక్కడో జరిగేటటువంటి దృశ్యాలను కూడా చూసేటటువంటి అవకాశం వచ్చేసింది. కాబట్టి
ఇలాంటి సభలకి ఎక్కువ మంది రాలేకపోతున్నారు అని నేను భావిస్తున్నాను. పైగా చాలా రద్దీగా ఉండేటటువంటి హైదరాబాద్ మహానగరంలో ఎక్కడెక్కడి నుంచో రావాలి కాబట్టి రాలేకపోయారు అని నేను భావిస్తున్నానండి. చాలా ఛానల్స్ వాళ్ళు మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారందరి తరఫున వారి యొక్క ప్రతినిధులుగా కెమెరామెన్స్ అందరూ వచ్చి రాజనీతల భక్తుల్లోనూ, అలాగే వెంకటదుర్గ మ్యూజిక్ ఛానల్ నాది, ఆ ఛానల్లోనూ, ఐటీలోనూ, స్వతంత్ర టీవీలోనూ, స్టూడియో 1లోనూ, స్టూడియో యువలోనూ ఈ ఛానల్స్ అన్నింటిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నందుకు ఆ అభినందనలకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఉన్నానండి. ఇక ఈ పుస్తక విషయానికి వస్తే నాకు రచన అంటే చాలా ఇష్టం. పాటలు ముఖ్యంగా చాలా చాలా ఇష్టంగా ఉంటుంది. నేను గాయకురాలని కాదు, ఎంతసేపు రాయడానికి బాగా ఉత్సాహం చూపిస్తాను. ఎక్కడైనా చిన్నపాటి తప్పులు ఉండొచ్చు, తరువాతి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటాను అనమాట తరువాతి రచనల్లో. అలా భారతీయ సంస్కృతిలో పిల్లల పెంపకం పరిణామ క్రమం అనేటువంటి పుస్తకాన్ని శ్రీ జమ్మికుల రామలింగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడడం జరిగింది అని చెప్పి నేను చాలా ఆనందించాను. అలాగే ఇప్పుడు నా తదుపరి పుస్తకం అష్టోత్తర శతమానవళి భాష్యం అమ్మవారి మీద. ఇంత అనుగ్రహం నా మీద అమ్మవారు చూపిస్తుంది అని నేను తక్కువ అనుకోలేదండి. ఎందుకంటే మా ప్రస్థానం అంతా కూడా ఎక్కడో విజయవాడలో కేవరాశ్వరపేటలో జన్మించి మేము 4-5 పట్టణాలు తిరిగి మా భర్త గారు అయినటువంటి వెంకటలక్ష్మి నరసింహారావు గారి ఉద్యోగ రీత్యా ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే అక్కడే నేను చదువుకుంటూ 4 ప్రాంతాలు తిరిగాము. కర్ణాటక వెళ్ళాము, అలాగే తెలంగాణ కూడా వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ వచ్చామన్నమాట. తర్వాత కర్నూలులో ఉన్నాము, విజయవాడ స్వస్థానము. ఇన్ని 4-5 ప్రదేశాల్లో తిరిగి ఆ ఉద్యోగ రీత్యా ఉన్నటువంటి చాలా ఒత్తిళ్ల మధ్య నేను వారికి సహకారం చేసుకుంటూ, అలాగే చదువుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, నా వృత్తి రచన వ్యాసంగాలు అయితే బాగుండును అని కోరుకుని నేను ఏవో పాటలు పద్యాలు రాసుకుంటూ ఇలా జీవన గమ్యంలో ఒక వరుస క్రమంలో వెళ్ళిపోతున్నటువంటి నాకు నా రచనలు బాగా ఎక్కువ అవ్వడము, తీరిక దొరికింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి కాస్త వాళ్ళకి పెళ్లిళ్ళు ప్రారంభాలు అయ్యేటప్పటికీ కాస్త తీరిక దొరికి వాళ్ళు కూడా నాకు సహకరించి, నా పిల్లల సహకారం లేకపోతే, నా భర్త గారి సహకారం లేకపోతే నేను ఈ రోజు ఇంతవరకు నా ప్రయాణం అయ్యేది కాదు. కాబట్టి వారికి కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటున్నాను. చిన్నవారు కాబట్టి నేను ఆశీస్సులు ఇవ్వాలి. అయినప్పటికీ ఇప్పుడు సందర్భం కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటున్నాను. ఈ నా ప్రస్థానంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలని, నష్టాలని ఓర్చుకుంటూ వచ్చి ఇవాళ రోజు మరి 2వ పుస్తకాన్ని కూడా రాసి పెద్దల చేత ఆశీస్సులు అందుకున్నాను. అంటే ఇదంతా కూడా నా కుటుంబ సభ్యుల యొక్క సహకారంతోనే నేను చేస్తున్నాను అని చెప్పి నేను భావిస్తున్నాను. అమ్మవారి అనుగ్రహం నా మీద ఉంది కాబట్టి అనేక రకాలుగా ఆ అమ్మవారికే కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. ఏమన్నా చిన్నపాటి తప్పులు జరుగుతున్నప్పుడు మళ్ళీ రచనల్లో మార్పులు చేస్తూ ముందరికి వెళ్ళిపోవాలి అనేటటువంటి జయంతి ఉన్నారు. ఇన్ని రోజుల వ్యవధానాలు, చాలా తక్కువ వ్యవధానంలో మేము ఈ సభ నిర్వహించడం జరిగింది. అందరికీ తెలిసి ఈ రోజుల్లో ఏ ప్రయాసాలకు ఏర్చి ఒక పని చేయడం అనేది ఉంటుందని, కాబట్టి నేను కూడా ఎన్నో ఏ ప్రయాసాలకు ఏర్చే ఇవన్నీ కూడా ఈ సభ ఇంతవరకు తీసుకొచ్చాను. టీవీ మాధ్యమాల ద్వారా చూస్తున్నటువంటి కొన్ని వేల మందికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి అలంకరించినటువంటి మా ఆహ్వానితులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియచెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. అలాగే ఇంకొక మాట చెప్పాలి, అద్భుతంగా పాడినటువంటి మా పాటల టీం అంతా కూడా కృష్ణారావు గారు అండ్ సౌమ్య బృందం గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజెప్తున్నాను. ఒక అద్భుతమైన లోకంలోకి నన్ను తీసుకెళ్ళిపోయారు. వారు పాడినటువంటి పాటలు అమృత గళాలు. అలాగే నాకు ఇక్కడ సహకరించిన
సంతోష్ చాలా మంది ఉన్నారు. పేరు పేరుని వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజెప్తూ ఈ సభలో నేను ముగిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తున్నానండి. నేను అని గర్వంగా చెప్పడం కాదు, ఇది వినయంతో చెప్తున్నాను. ఎవరినైనా నేను మర్చిపోయినట్టయితే నన్ను క్షమించండి. అందరూ కూడా ఈ మహాలక్ష్మి పుస్తకాన్ని తీసుకుని చదువుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని చెప్పి ఆశిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.